అండ్ ఎట్లున్నారు? ఈరోజు చాలా సులభమైన బలమైన ఫుడ్ రెడీ చేయబోతున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఇవే. అదేంటో కదండి, అంబలి. ఈ సమ్మర్లో చాలా మంచిదన్నమాట అసలు తాగితే. ఇంకా మొదలు పెడదాం. మరి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో రాగి ఫ్లోర్ వేసుకుని వాటర్ పోసుకుని ఇలా కలుపుతూ ఉండాలండి. దీనికి ముఖ్యమైనది ఓపిక. ఇలా కలుపుతూనే ఉండాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. ఈ వంటకు ముఖ్యమైనది ఓపికగా చేసుకోవాలి. ఇది కలపడం ఆపేరంటే ఉండలు ఉండలుగా గడ్డలు గడ్డలుగా తయారవుద్ది, అసలు బాగోదు. సో ఇది ఎక్కువసేపు కూడా పట్టదు, 5 నిమిషాలు, 5 నిమిషాలు. చూడండి, కొద్దిసేపటికి రంగు మారి ఈ విధంగా అవుతుందన్నమాట. ఓకే, ఈ టైంలో ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అల్లం చిన్న ముక్కలు, పచ్చిమిర్చి పచ్చిమిర్చిలు ఆఫ్ వేసుకోండి, ఫుల్ వద్దే. ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఇప్పుడు మెత్తగా పట్టుకున్న అల్లమును పచ్చిమిర్చి ఆ ముక్కల్ని వేసేసుకొని ఇప్పుడు పల్చగా చేసుకున్న మజ్జిగను పోసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా రాగి తోపు, దాన్ని వేసేసుకోండి. ఇప్పుడు చేసే క్వాంటిటీ బట్టి ఉప్పు వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా చిలకొట్టుకోండి, మొత్తం కలుపుకోవాలి బాగా. చూడండి ఎంత బ్రహ్మాండంగా రెడీ అయిపోయిందో. దీనిలో నచ్చిన వాళ్ళు అరచెక్క నిమ్మకాయ పిండుకోండి. ఇంకంతేనండి. దీన్ని మనం ఏదైతే తాగుతున్నామో గ్లాసులో సర్వ్ చేసుకుని తాగితే ఎంత బలమో తెలుసా అసలు. ఇంకుండనా మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మరిన్ని వీడియో కొరకు థ్యాంక్ యూ.